సౌమ్య ఈరోజు తన బర్త్డే అని తనకు బర్త్డే గిఫ్ట్గా మీరు నాతో ఒక కాఫీ తాగితే చాలని దర్శన్ అడిగేసరికి దర్శన్ సరే సౌమ్య నీ బర్త్డే గిఫ్ట్గా మన ఇద్దరం వెళ్ళి కాఫీ తాగుదాం అని చెప్పి సౌమ్యతో కలిసి బయటికి వెళ్తాడు. అలా బయటికి వెళ్ళిన తర్వాత శరణ్య ఆయన ఎక్కడా కూడా కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, చూస్తే సౌమ్య కూడా ఇంటిలో కనిపించడం లేదు, ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటుంది మా ఆయన్నని వెంటనే దర్శన్కి కాల్ చేస్తూ ఉండేసరికి అప్పుడు సౌమ్య ఆ కాల్ లిఫ్ట్ చేసి మీ ఆయన్ని నేను కాఫీ తాగుదామని కేఫ్కి తీసుకొని వచ్చాను, కావాలంటే నువ్వు కూడా రావచ్చు, మనకి దగ్గరలో ఉన్న కేఫ్ దగ్గరే మేము ఉన్నామని చెప్పడంతో శరణ్య చాలా టెన్షన్ పడుతూ దర్శన్ కోసం ఆటోలో కేఫ్ దగ్గరికి వస్తూ ఉంటుంది. మరోవైపు దర్శన్ సౌమ్య కేఫ్కి వచ్చిన తర్వాత కాఫీ ఆర్డర్ చేస్తారు. అప్పుడు సౌమ్య ఆ కాఫీ మీద లవ్ సింబల్తో మంచిగా హార్ట్ మంచి కనిపించేలాగా ఆ కాఫీ మీద డిజైన్ కావాలని చెప్పడంతో వాళ్ళు అలాగే హార్ట్ షేపు లవ్ సింబల్ మంచిగా కనిపించేలాగా ఆ కాఫీ మీద డిజైన్ చేసి మరి దర్శన్ సార్కి ఇస్తారు. అప్పుడు వెంటనే దర్శన్ వెళ్ళి చూస్తూ సౌమ్య ఇప్పుడు నువ్వు నీ పెదాలతో తాకబోయేది కేవలం ఆ లవ్ సింబల్తో ఉన్న ఆ కాఫీ డిజైన్ మాత్రమే కాదు, నా మనసులో ఉన్న ప్రేమను కూడా అని సౌమ్య తన మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత దర్శన్ ఆ కాఫీ తాగుదామని తన పెదాల దగ్గరికి తీసుకొని వస్తుంటే సౌమ్య మాత్రం ఆశగా దర్శన్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది. దర్శన్ ఆ కాఫీని నోటి దాకా తీసుకొని వచ్చి మళ్ళీ వెంపటే తీసి ఆ కాఫీని కింద పెట్టి పక్కనే ఉన్న స్పూన్తో ఆ కాఫీ పైన వేసిన డిజైన్ అంతా కూడా తీసేసి పక్కన పెడుతూ ఉంటాడు. అదంతా చూసి సౌమ్య సార్ ఎందుకని ఆ డిజైన్ మీరు అలా తీసివేస్తున్నారు అని సౌమ్య దర్శన్ని అడుగుతూ ఉంటే అప్పుడు దర్శన్ యాక్చువల్గా నాకు కాఫీ మాత్రమే ఇష్టం, ఈ పైన వేసే కోటింగ్ అసలు ఇష్టమే ఉండదు సౌమ్య, నాకెందుకో కాఫీని కాఫీలాగా మాత్రమే తాగాలని ఒరిజినల్ టేస్ట్ అట్లనే నాకు ఇష్టమని దర్శన్ సౌమ్యతో అంటూ ఉంటుంటే దర్శన్ చెప్పిన మాటలకి సౌమ్య చాలా డిసప్పాయింట్గా ఫీల్ అవుతూ బాధపడుతూ ఉంటుంది. తర్వాత ఇంత మాత్రం దానికి నేను ఎందుకు బాధపడాలి, ఇంకా దర్శన్ తోటి ఈరోజు నా టైం అంతా కూడా చాలా స్పెండ్ చేయాలని తన మనసులో అనుకొని సౌమ్య దర్శన్ మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు శరణ్య చాలా కంగారుగా అన్న మీరు తొందరగా కేఫ్ దగ్గరికి పోనివ్వండి అన్న, చాలా అర్జెంట్ అని శరణ్య కేఫ్ దగ్గరికి ఆటోలో వస్తూ ఉంటుంది. ఈలోపు సౌమ్య ఆల్రెడీ శరణ్య ఇంటి దగ్గర నుంచి కేఫ్కి స్టార్ట్ అయ్యే ఉంటుంది. తొందరగా ఇక్కడి నుంచి దర్శన్ తీసుకొని వెళ్ళాలని అనుకుంటూ ఉంటుంది. మరి సౌమ్య దర్శన్ని సొంతం చేసుకోవాలనే ప్లాన్ని శరణ్య ఎలా తిప్పికొట్టనున్నది అనేది రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.